హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాయంత్రం అనేది మా టాటర్ దొమ్మగనలతో దిగబడిపోయింది. అందుకే నేను మా నాన్న గొలుసు అని ఉట్టుకొని వేరే టాటర్ను తీసుకెళ్ళాం. చూడండి గొలుసు కట్టి వస్తుందో రాదో. మా నాన్న గొలుసు కడతానండి, డ్రైవరు మా నాన్న. మా టాటర్ మీద ఉండేది మా మూర్తని అండి. చూడండి వస్తుంది రాదా. అది కోబోట, ఇది మహేంద్ర 246. ఫస్ట్ వచ్చేస్తుంది అనుకున్నామండి, కాకపోతే మట్టి అనేది కింద నానేసిందండి టైర్లు ఇంజిన్ కింద. అందుకే రావట్లేదు. రోటావేటర్ లోపల మట్టి లోడ్ అయిపోయింది, అందుకే రావట్లేదు. అందుకే టైర్ కడితే టైర్ తిరగడం వల్ల వచ్చేస్తుందండి. ఆ ప్లాన్ మీద ఇప్పుడు టైర్ కడతారండి. చూడండి టైర్ కడతారు. టైర్ కట్టి ఇప్పుడు టైర్ తిరుగుతుంటే అది ఆడుతుంది, ఎక్కేస్తుంది. చూడండి టైర్ తిరుగుతుంటే వచ్చేస్తుంది అలా. రోటావేటర్ ఉన్న వాళ్ళు రావట్లేదండి, అందుకే రోటావేటర్ ఇప్పేస్తే వచ్చేస్తుందని రోటావేటర్ ఇప్పేసాం. ఇప్పుడు బండి అవుట్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది. తర్వాత పక్కకి వెళ్ళి రోటావేటర్ తారుకట్టి సైడ్కి లాగేసుకోవచ్చు. ఇప్పుడు టాటర్ కూడా రాలేకపోతుందండి, అందుకే టైర్ కట్టి లాగుతుండ్రు. టైర్ కడితే టైర్ తిరుగుతూ ఎక్కేస్తుంది కదా. రిమ్ కడితే చూడండి ఎక్కేసింది, అది వస్తుంది. ఇంకొస్తుందండి. మళ్ళీ సైడ్కి వెళ్ళి రోటావేటర్ ఉట్టుకుని లాగేసుకుంటారు. రోటావేటర్ తారుకట్టి అలా సైడ్ లాగేసుకుని టైలింగ్ తీసుకోవాలండి. సింపుల్గా వస్తుందండి. ఈ బండి చాలా పవర్ ఎక్కువండి. రివర్స్ ఫ్రంట్ కానీ రివర్స్ దీనికి పవర్ ఎక్కువ. చూడండి ఇప్పుడు తారుకట్టి లాక్కెళ్ళిపోతారు. ఇంత వీడియో చూపించాను కదా మీకు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూడండి ఇప్పుడు రోటావేటర్ కట్టి లేకపోవడం సింపుల్గా వచ్చేస్తుంది. అప్పుడు సైడ్కి వచ్చి ఇప్పుడు టాటర్ కట్టేసుకోవడమే. రివర్స్ వచ్చి టైలింగ్ తీసుకుంటే బేగా అయిపోతుంది కదా. సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఈ టాటర్కి వెళ్ళిపోద్ది. చూడండి తగిలిస్తుంట. తగిలింగ్ చేసి మళ్ళీ ఒక రెండు దొమ్మాటి కొట్టేస్తారండి ఫాస్ట్గా. మీరు ఎప్పుడైనా దొమ్మాటి కొట్టినప్పుడు లోడ్ గేర్ వేయకండి. లోడ్ గేర్ వేస్తే దిగబడిపోద్ది. మీడియం వేసుకోండి. మీడియం వేసుకొని దుక్కు అయితే పర్లేదు, లోడ్ వేసుకొని దిగబడిపోద్దండి టాటర్ అనేది. ఇప్పుడు దిగబడి చోట షాప్గా రావాలని వెనకాల కర్ర తగిలించుకోండి. ఇప్పుడు షాప్గా లెవెల్గా వచ్చేస్తుంది. ఎక్కడ చూడండి గోతులు పడిపోతాడు. టాటర్ అయితే బాగుంటుందండి. టాటర్ ఇంజిన్ ఆయిల్ వాటి ఇప్పుడు కొంచెం మార్చలేదండి. బ్లేడ్లు అయితే మార్చేయండి ఒకసారి. అంత షార్ప్గా అయిపోయా. దొమ్మలో షాప్కి వచ్చుతుందండి కర్ర ఎత్తే. బరువు ఉండాలి కర్ర అనేది, షాప్కి వచ్చుతుంది. మళ్ళీ ఇప్పుడుకి వచ్చి దిగబడిపోద్దండి. అందుకే సైడ్లో అంటే మెల్లగా దమ్మ అనేది చేసేస్తారు. చూడండి దమ్మ ఎలాగో వస్తుందో. మీ టాటర్ చాలా పవర్ ఎక్కువ అండి. రివర్స్
ఫ్రంట్ కన్నా రివర్స్ ఫాస్ట్గా వెళ్తుందండి. చూడండి డ్రైవర్ తోలడం రాలేదు. మా ముత్తని అయితే మీడియం గేర్ వేసి ఫాస్ట్గా భలే తోలుతుండు. కాకపోతే 2 రోజులు టాటర్ ఎర్ర దెబ్బతాడు. లైక్ చేసుకోండి. చూడండి టైర్లు కట్టి ఎంత మట్టి పడిస్తుందో. టైర్లు చూడండి ఎంత ఉన్నాయో. 4 వీల్ గేర్ అయితే 4 వీల్ అయితే దేవుడిపోయిందండి. చూడండి టైర్లు ఎలా ఉన్నాయో. ఇది పవర్ స్టీరింగ్ అండి. 4 వీల్లో ఇది పెట్రోల్ ఎక్కువ డీజిల్ ఎక్కువ తాగుతుందండి. 2 వీల్ కంటే 4 వీల్లో డీజిల్ ఎక్కువ తాగుతుంది. ఇది ఈ పాటికైతే గంటకి 15 లీటర్లు వేసి ఉంటుందండి దేవపడడం వల్ల. 4 వీల్ ఎక్కువ తాగుతుంది ఇది. ఇప్పుడు దేవపడడం మీద గంటకి 15 లీటర్ల డీజిల్ వేసి ఉంటుందండి. ఇప్పుడు కర్ర వేసారండి షాప్గా రావడానికి. షాప్కి వస్తుంది దిగబడి చోటు నాటి. ఇందండి. ఓకే బాయ్. లైక్ చేసుకోండి.